వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్। ఈరోజు నేను మీకు ఒక కొత్త డిజైన్ అయితే చూపించబోతున్నా అండి। ఇలా చేసుకునేదైతే కాదు, ఇలా చేసాం కదా, ఇలా మీకు కూడా వచ్చు కదా చేయడము। ముందు టాజిల్ కట్టేసి తర్వాత ఒక బీడ్ కట్టాలి, లాక్ చేసి మళ్ళీ ఇంకొక బీడు, లాక్ చేసి టాజిల్, లాక్ చేసి బీడు, అలా ఇదంతా చేసుకుంటూ పోతాం కదా। అలా చేసేసుకున్న తర్వాత అండి చాలా సింపుల్గా మళ్ళీ కొంచెం థ్రెడ్ తీసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి బయటకు తీయండి। ఓకేనా, మనం స్టార్టింగ్ దగ్గరనే టాజిల్ ఉంటుంది కదా మనకి, అక్కడనే టాజిల్ లోపల నుంచి తీసేసి దాని పక్కన మనం టాజిల్ ఎలా అయితే లాక్ చేసుకుంటామో ఇప్పుడు కూడా అలాగే లాక్ చేసేసుకోండి। ఓకేనా, బీడ్కి టాజిల్కి మధ్యలో చిన్నగా లాక్ చేసేసుకున్న తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే బయటికి తీయండి। తీసిన తర్వాత ఒక 2 అయితే చిన్న బీడ్స్ తీసుకోండి। మీరు గోల్డ్లో చేసుకుంటే గోల్డ్ బీడ్స్ తీసుకోండి, వైట్ అయితే వైట్ తీసుకోండి। 2 అయితే తీసుకున్నాను, కావాలంటే మీరు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది। ఆ తర్వాత ఈ సేమ్ ఇక్కడ యూజ్ చేసుకున్న బీడ్ అయితే తీసుకున్నాను నేను। మీకు కొంచెం చేంజ్ కావాలంటే కొంచెం పెద్దగా ఉన్న బీడ్ తీసుకున్నా పర్వాలేదు, అలాగే వీటి షేప్ వచ్చేసి మీరు రౌండ్ మార్చుకున్నా కూడా పర్వాలేదు। ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ 3 బీడ్స్కి నీడిలు పైకి తీయండి। తీసిన తర్వాత ఈ సెకండ్ 1 బీడ్ ఉంది కదా, దాని లోపల నుంచి నీడిల్ తీయండి। మీకు కంఫర్టబుల్గా ఉంటే ఇక్కడ కూడా ఒక లాక్ చేసేసుకోండి, లేదు అని అంటే టాజిల్ లోపల నుంచి తీసేసుకోండి। ఓకేనా, ఇక్కడ కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు లాక్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా సరే చేసుకోవచ్చు, కానీ నేను మాత్రానికి లాక్ చేస్తున్నాను, ఎందుకనంటే చేసుకుంటేనే బెటరు। ఓకేనా, అలా లాక్ చేసేసామనుకోండి మనకి డైరెక్ట్గా ఒకటే థ్రెడ్ ఒకటే లైన్ రాకుండా అక్కడక్కడ ముడేస్తూ ఉంటాం కాబట్టి బాగుంటుంది। చూసారు కదా, ఇంతే అండి। ఇంకా ఇలానే మనము నీట్గా శారీ మొత్తం కూడా చేసేసుకుంటే ఒక మంచి కొత్త డిజైన్ అయితే మనకి రెడీ అవుతుంది। ఓకేనా అండి, నేనైతే ఈ శారీకి మొత్తం సిల్వర్ ఉంది కాబట్టి ఇలా వైట్లో అయితే తీసుకున్నా అండి। నేనైతే సిల్వర్ యూజ్ చేయను, మీకు చెప్పాను కదా, ఎవరన్నా రికమెండ్ చేస్తే అంటే నాకు అదే కావాలి అని అంటే తప్ప నేను సిల్వర్ యూజ్ చేయను। అందుకే నేను మెటీరియల్ సేల్ చేసేటప్పుడు కూడా సిల్వరు కానీ కాపర్ కానీ పెట్టను, ఇక తప్పదు ఎవరో అడుగుతారు అని అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయడానికని ఒక 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ పెట్టుకున్నా అంతే। కాపర్ అయితే అసలు తేలేదు కూడా, నాకు అవి రేట్ ఉన్నాయి మళ్ళీ తెలుసా, గోల్డ్కు డబుల్ ఉంటున్నాయి అవి రేటు కూడా, అయినా నాకు అవి నచ్చవు కూడా, అందుకే నేను తేను। దాని ప్లేస్లో కావాలంటే ఓన్లీ థ్రెడ్స్ డిజైన్ అయినా చేసి పెడతా, లేదంటే ఇలా వైట్లో ఎలాంటిదైనా చేసి పెడతాను, కానీ సిల్వర్ కాపర్ మాత్రం యూజ్ చేయను। అందుకే నేను చూడండి నా ఛానల్లో కావాలంటే మీకు తక్కువ కనిపిస్తాయి। ఓకేనా, ఇకపోతే మనకి డిజైన్ అయితే ఇంతే అండి। మరి నేను మీకు మొత్తం డిజైన్ అయితే ఒకసారి చూపించేస్తాను, చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే నా వీడియోస్ అయితే ఒక 2-3 అయితే చూడండి, మీకు నా ప్రాసెస్ కానీ మేకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ఇది అండి డిజైను, బాగుందా, గోల్డ్తో కూడా చేసుకోవచ్చు మరి, సరేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।